95వ కీర్తన. దైనందిన ప్రార్థన. 2. ప్రభువును సంతసంతో స్తుతింతము. మన రక్షణ దుర్గమైన దేవుణ్ణి ఆనందంతో కీర్తింతము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చెదము. సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినుతించుదము. ప్రభువు మహాదేవుడు, దైవములందరికీ మహారాజు. భూగర్భం మొదలుకొని పర్వత శిఖరముల వరకు అన్నింటినీ ఆయనే పరిపాలించును. సముద్రం ఆయనది, ఆయనే దానిని చేసెను. ధరణి ఆయనది, ఆయనే దానిని కలిగించెను. 2. శిరం వంచి ఆయనను ఆరాధించుదము. మనలను సృజించిన ప్రభు ముందట మోకరిల్లుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. నేడు మీరు ఆయన మాట వినిన ఎంత బాగుండును. మెరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూచిన పిదప కూడా మీ పితరులు నన్నచట శోధించి పరీక్షకు గురి చేసిరి. 40 ఏండ్ల పాటు ఆ తరం వారు నన్ను విసిగించిరి. ఈ జనులకు నా పట్ల నమ్మకం లేదు, వీరు నా మార్గములను గుర్తింపరు అని నేను పలికితిని. కనుక నేను వారి మీద ఆగ్రహము చెంది, మీరు నా విశ్రమ స్థానమును చేరజాలరని ప్రతిజ్ఞ చేసి తిని. ప్రభువు అన్నింటినీ సృజించెను. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయనే మన రక్షకుడని గుర్తించాలి. ఆయనతో మంచి సంబంధం కలిగి జీవించాలి. ఇజ్రాయేలు ప్రజలు ప్రభు చేసిన మహాకార్యాలను మరిచారు. అందుకే విశ్రమ స్థానాన్ని వారు చేరలేదు. ఒకవేళ మన జీవితం కూడా ప్రభు చేసిన కార్యములను మరిస్తే విశ్రమ స్థానం పరలోకం చేరుతామా?